సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రపంచంలో చాలా పెనుమార్పులు జరుగుతున్నాయి. జియో పాలిటిక్స్లో పెనుమార్పులు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అంత్య దినాల్లో, కడవరి దినాల్లో జియో పాలిటిక్స్లో పెనుమార్పులు వస్తుంటాయి. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం నుంచి మీరు వింటారు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తాయి, కరువులు సంభవిస్తాయని చాలా సూచనలు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చెప్పారు. ఎస్పెషల్లీ మత్తయి సువార్త 24వ అధ్యాయం ఆలోచనలో జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు అని దేవుని లేఖను సెలవిస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అంత్య దినాల్లో మనం ఉన్నామని చెప్పడానికి యుద్ధాలు కారణాలుగా ఉన్నాయి. 2023 సంవత్సరం అక్టోబర్ నుంచి యుద్ధాలు ప్రారంభించబడ్డాయి. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ దేశానికి చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలకి మధ్య యుద్ధం ప్రారంభించబడింది. హమాస్, హిజ్బుల్లా ఇటువంటి తీవ్రవాద సంస్థలకి, ఆ తర్వాత ఇజ్రాయెల్ వారికి యుద్ధం ప్రారంభించబడింది. దీనిలో ప్రత్యక్షంగా అమెరికా దేశం పాల్గొనటం, ఇరాన్, ఇరాక్, ఇంకా చెప్పాలంటే గల్ఫ్ దేశాలు అయినటువంటి సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఇటువంటి దేశాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. యుద్ధం అనేటువంటిది మూడో ప్రపంచానికి దారితీస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 2026 సంవత్సరంలో జరిగినటువంటి పెనుమార్పులు ఏంటి? ఇరాన్ దేశం ఈ రోజున మనందరి ముందు కనబడుతూ ఉంది. ఇరాన్లో ఏం జరుగుతుంది? ఇరాన్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రొటెస్టులు చేయటం మొదలుపెట్టారు. మాకు ఈ గవర్నమెంట్ మాకు వద్దు, మాకు లిబర్టీ కావాలి, మాకు స్వాతంత్రం కావాలి, మాకు స్త్రీలకు స్వాతంత్రం కావాలి, పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలి, మాకు ఇటువంటి పరిపాలన వద్దు అని చెప్పి వారు పోరాటం చేయడం మొదలుపెట్టారండి. అలా పోరాటం చేస్తున్నప్పుడు వారు పాజిటివ్గా తీసుకోవాల్సిన ఇరాన్ గవర్నమెంట్ ప్రజల మీద దాడి చేసి 12,000 మందిని చంపేశారు. నిర్దాక్షిణంగా 12,000 మందిని చంపేశారు. అంటే వాస్తవానికి వారి ప్రజలే వారు ప్రొటెస్టులు చేస్తున్నారు, మా ప్రభుత్వం నచ్చట్లేదని మాట్లాడుతున్నారని ఎప్పుడైతే చెప్పగానే అమెరికా జోక్యం చేసుకుంది. అమెరికా సూపర్ పవర్ కాబట్టి, అమెరికా ప్రతి దేశం యొక్క క్షేమాన్ని కోరేటువంటిది కాబట్టి వెంటనే జోక్యం చేసుకుని ఇరాన్లో సుప్రీం పవర్ ఉన్నటువంటి ఖమేనీకి ఒక హెచ్చరికను జారీ చేశారు. ఒకవేళ కనుక మీరు ఈ యొక్క దాడులు ఆపకపోతే మీ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాము. ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వారిని మీరు చంపకుండా ఉండగలిగితే, వారిని చంపకుండా ఉంటే, లేకపోతే వారి మీద శిక్షలు వేశారు, చాలామందికి ఉరి శిక్షలు వేశారట, ఆ ఉరి శిక్షలు మీరు నిలుపుకోకపోతే మీ మీద మీ యుద్ధం ప్రకటిస్తాము, వారికి లిబర్టీ ఇవ్వండి, ప్రొటెస్టులు చేయండి, వారికి లిబర్టీ ఇవ్వండి అని చెప్పడం మాత్రమే కాకుండా ప్రజలకు కూడా ఒక సందేశాన్ని పంపించారు. అదేంటంటే, మీరు ప్రొటెస్ట్ చేయండి, మీకు అసంతృప్తిని తెలియచేయండి, మీకున్న ప్రాబ్లమ్స్ తెలియచేయండి అని ఎప్పుడైతే చెప్పగానే ఇరాన్ ప్రభుత్వం వినలేదండి. ఇరాన్లో ఉన్నటువంటి సుప్రీం లీడర్స్ వినలేదు. మీరెవరు మాకు చెప్పేదని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఒక సందేశాన్ని పంపించారు. అదేంటో తెలుసా? మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో నువ్వు మిస్ అయిపోయావు, ఈసారి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. మనందరికీ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ వాస్తవానికి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి అతని మీద దాడి చేసినప్పుడు ఆ బుల్లెట్ ఫైర్ చేసినప్పుడు ఆ బుల్లెట్ కాస్త చెవికి తగిలిందండి. వాస్తవానికి కొద్దిగా ఇటువైపు వస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ చచ్చిపోయేవాడు. ఈసారి అయితే మిస్ అవ్వదు, లాస్ట్ టైం అయితే మిస్ అయిపోయింది, ఈసారి మిస్ అవ్వదు. అంటే వాస్తవానికి సూపర్ పవర్ నేషన్ అమెరికా ఒక దేశం టార్గెట్ చేసిందంటే, ఒక దేశాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిందంటే అది సర్వనాశనం అయ్యేంత వరకు అమెరికా విడిచిపెట్టదు కదా. అటువంటి అమెరికాకు కూడా వీరు హెచ్చరికలు జారీ చేసినప్పుడు వెంటనే యుద్ధ విమానాలు పంపించాడు. అమెరికాకి ప్రపంచంలో 80 దేశాల్లో మిలిటరీ బేస్లు ఉన్నాయి. సుమారుగా 750 మిలిటరీ బేస్లు దానికి ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్ అమెరికా నుంచి వచ్చి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. సో ప్రపంచంలో చాలా చోట్ల, ఖతార్లో దానికి మిలిటరీ బేస్ ఉంది, అక్కడికి విమానాలు పంపించడం జరిగింది. యుద్ధానికి సిద్ధమైపోయారు అమెరికా. డొనాల్డ్ ట్రంప్ సైన్యాన్ని ఆదేశించాడు, ఇరాన్ మీదకి వెళ్ళి ఇరాన్ని ధ్వంసం చేయండి అని ఎప్పుడైతే ఆదేశించగానే ఇరాన్ చాలా కంగారు పడ్డారు. నిజంగా చేస్తారేమో భయం కూడా వారిలో వచ్చింది. ఇరాన్ వాస్తవానికి పర్షియా దేశం. ఇరాన్లో డెమోక్రసీ లేదండి. వాస్తవానికి ఇదివరకు డెమోక్రసీ ఉండేది, ప్రజలకి స్వాతంత్రం ఉండేది. మీరు ఊహించండి, ఇరాన్లో ఇప్పటికీ కూడా ఇంటర్నెట్ లేదంటే మీరు ఊహించండి. ఇరాన్ ఎప్పుడైతే ఈ యొక్క నిరంకుశత్వమైనటువంటి పాలన ద్వారా నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఇరాన్ వెళ్ళిపోయిందంటే, పాకిస్తాన్ కంటే భయంకరమైన పరిస్థితుల్లోకి ఇరాన్ వెళ్ళిపోయింది. డాలర్తో కంపేర్ చేస్తే ఇరాన్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, $1 15 లక్షల రూపాయలు అయిందట. అంటే మీరు ఊహించండి ఎంత పేద దేశంగా మార్చబడిపోతుందో. అదే భారతదేశం నాలుగు చేస్తున్నప్పుడు $1 90 రూపీస్ ఈ రోజున. అదే ఇరాన్ అనేటువంటి దేశంలో 15 లక్షలు. ఎందుకు ఇంత పరిస్థితి దాపరించిందంటే ప్రజలకు అర్థమవుతుంది, మా దేశంలో భయంకరమైనటువంటి పాలకులు ఉన్నారు, అందరూ పెట్టి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించలేకపోతున్నారు, భయంకర మూఢనమ్మకాలు మాపై రుద్దుతున్నారు, అనేకమంది స్త్రీలకి భద్రత లేకుండా చేస్తున్నారు, అనేకమంది స్త్రీలను సెక్స్ వర్కర్లుగా చేస్తున్నారు, వారికి చదువు లేకుండా వారు ఎదగకుండా చేస్తున్నారు, మాకు ఈ గవర్నమెంట్ వద్దు అని ప్రొటెస్టులు చేస్తున్నారు. కరెన్సీ టోటల్గా కొలాప్స్ అయిపోయింది, అక్కడ ఎకానమీ పూర్తిగా పడిపోయింది. ఈ రాడికల్ గవర్నమెంట్ ద్వారా ప్రజలు చాలా నష్టపోతున్నప్పుడు ప్రజల ముందు
ముందుకొచ్చారు. ఇటువంటి పరిపాలన మాకొద్దు, మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు స్వతంత్రం కావాలని అంటే నిర్దాక్షిరహితంగా ఇరాన్ గవర్నమెంట్ చేసింది ఏంటి తెలుసా? 12,000 మందిని పొట్టన పెట్టుకున్నారు. 12,000 మంది నిర్దాక్షిరహితంగా కాల్పులు జరిపి వారిని చంపేశారు. ప్రొటెస్టులు చేస్తున్నారో ఉరిశిక్ష అమలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇంత భయంకరమైన పరిపాలన అందిస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. యూదుల మీద భయంకరమైన ద్వేషాన్ని కలిగి ఉన్నారు వీళ్ళు. యూదా జాతిని ఎలాగన్నా అంతమొందించాలి, ఆ భయంకరమైన కుట్ర వారు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ శాంతిని నెలకొల్పడం కొరకు, ఇరాన్లో అనేక మందిని రక్షించడం కొరకు అమెరికా జోక్యం చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా వార్న్ చేశాడు, మీరు గనక ప్రొటెస్టులను చంపితే అమెరికా రంగప్రవేశం చేస్తుంది అని చెప్పి అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అట్ ది సేమ్ టైం ప్రజలకు కూడా పిలిపించాడు, మీరు ప్రొటెస్టులు ఆపొద్దు, మీరు న్యాయం కోసం పోరాడని చెప్పి ఆ ప్రజలకు కూడా పిలుపుని అందించాడు. అమెరికా దేశం మిలిటరీని పంపించాడు. అట్ ది సేమ్ టైం వారికి ఉన్నటువంటి మిలిటరీ బేస్లోంచి యుద్ధ విమానాలు ఆల్రెడీ బయలుదేరినాయి. అంత మాత్రమే కాకుండా సముద్రం నుంచి అటాక్ చేయడానికి 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను కూడా అమెరికా పంపించడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఎందుకో వెనక్కి తగ్గి మరొకసారి మెసేజ్ పంపించాడు, మీరు ఒకవేళ ప్రొటెస్ట్ చంపకుండా ఉంటే కనుక నేను దాడిని ఆపేస్తాను, యుద్ధాన్ని ఆపేస్తానని సడన్గా తన ప్లేటు తిప్పేశాడు. ఎవరికి అర్థం కాలేదు ఎందుకు అమెరికా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి పంపించిన సందేశం ఏంటంటే, మీరు కనుక ప్రొటెస్టులను ఏమీ చేయకుండా ఉంటే, వారిని చంపకుండా ఉంటే, వారి మీద ఆంక్షలు కనుక ఎత్తివేసేస్తే నేను కూడా దాడిని ఆపేస్తాను, నేను కూడా యుద్ధాన్ని నిలిపేస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. ఆ తర్వాత వారు కూడా అన్నారు, మేమెందుకు మా ప్రజలను చంపుతాం, మేమెందుకు మా ప్రజల్ని ఇబ్బంది పెడతాం, మేమెందుకు మా ప్రజలను చంపేస్తాం అని చెప్పి కూడా వాళ్ళు కూడా నటించడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మనం గమనించాలి. ఎందుకు అమెరికా యుద్ధాన్ని నిలిపేసింది, ఎందుకు దాడుని నిలిపేసింది, మళ్ళీ మిలిటరీ బేస్ నుంచి యుద్ధ విమానాలు ఎందుకు వెనక్కి తీసుకురమ్మని చెప్పి నేను ఆలోచన చేస్తే దీనికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. వాటిని చెప్పి బిబ్లికల్ పర్స్పెక్టివ్లో కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అమెరికా ఎందుకు సైలెంట్ అయిపోయింది అని ఆలోచన చేస్తే, వాస్తవానికి ఇజ్రాయెల్ దేశం అమెరికాతో మాట్లాడుతుంది. వెనుజులా లాంటి దేశం కాదు ఇరాన్ అనేటువంటి దేశం. వెనిజులా ప్రెసిడెంట్ మీరు కిడ్నాప్ చేసి ఆ దేశంలో భయంకర అరాచకత్వాన్ని మీరు తగ్గించారు. కానీ ఇరాన్ వంటి దేశం అలాంటిది కాదు. ఇరాన్ చాలా చాలా క్రూరమైనటువంటి దేశం. ఇరాన్ వంటిది చాలా భయంకరమైన దేశం. వారిని చాలా మాస్టర్ ప్లాన్తో డీల్ చేయాలి తప్పించి దాడులు చేయడం, యుద్ధం చేయడం ద్వారా ప్రయోజనం ఉండదని ఎప్పుడైతే ఇజ్రాయెల్ చెప్పిందో అమెరికా దేశం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇరాన్ మిలిటరీ చాలా పవర్ఫుల్. మీ మీద కక్షతో ప్రక్కనున్నటువంటి అనేకమైన గల్ఫ్ దేశాల మీద వారు దాడులు చేస్తారు. వారికి దయాదాక్షిణ్యం ఉండదు. వారి యొక్క అధికారం నిలుపుకోవడం కొరకు ఎంతమందిని చంపేస్తారు, ఎన్ని దేశాల మీద యుద్ధం చేస్తారు, సాడిస్టిక్ బిహేవియర్ వారికి ఉంటుందని ఎప్పుడైతే అమెరికాకి చెప్పారో అమెరికా వెనక్కి వచ్చింది. ఇంకో మాట ఏంటంటే, వారు బాగా నటించారు. మేమెందుకు మా ప్రజలను చంపేస్తాం, మా పవర్ని ఎందుకు చంపేస్తాం అని అంటున్నటువంటి వారు మరి ఎందుకు వారు ఇంటర్నెట్ని ఎందుకు బ్యాన్ చేశారు, ప్రతి మీడియాని ఎందుకు బ్యాన్ చేశారు, అక్కడ జరుగుతున్నవి ఏవి కూడా బయటకు రాకుండా ఎందుకు బ్యాన్ చేశారో వారు సమాధానం చెప్పాలి. ఎవరైతే వారి మీద ప్రొటెస్ట్ చేస్తున్నారో, మీ పరిపాలన బాగాలేదు, మీ పరిపాలన నేను నష్టపోతున్నాను ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. 12,000 మందిని చంపేశారు. ఇరాన్ డెమోక్రటిక్ కంట్రీ అని అంటున్నారు, కానీ పరిపాలన చేసేదంతా కూడా ఆ సుప్రీం లీడర్సే. నామకా వాస్తే అంటే నామినల్గా మాత్రమే ఆడ అధికారం నిలబెడుతున్నారు, కానీ ప్రభుత్వాన్ని రూల్ చేసేదంతా కూడా సుప్రీం లీడర్సే ప్రభుత్వాన్ని రూల్ చేస్తున్నారు. చాలా భయంకరమైనటువంటి రీతిలో ప్రజలు హింసిస్తున్నారు. ఆడవారు చదువుకోకూడదట, ఆడవారు ఎప్పుడు కూడా బుర్కా వేసుకుని తిరగాలి. అక్కడ ఏ విధమైనటువంటి సమగ్రమైనటువంటి పరిపాలన ఆ ప్రాంతంలో జరగట్లేదు. ప్రజల్ని చాలా భయంకరమైన రీతిలో ఇంటర్నెట్ లేకుండా, ఏ విధమైన టెక్నాలజీ లేకుండా ఆ చీకట్లోనే బతుకమని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది స్త్రీల మీద దాడులు చేస్తూ, సెక్స్ వర్కర్లుగా చేస్తూ, ఆ సుప్రీం లీడర్స్కి బానిసలుగా చేసుకుంటూ వారి యొక్క పైశాచికత్వాన్ని ప్రజల మీద చూపిస్తున్నప్పుడు ప్రజలు ముందుకు వచ్చి మాకు న్యాయం కావాలి, మాకు క్షేమం కావాలని అడుగుతున్నారు. అమెరికా జోక్యం చేసుకుంది, కానీ అమెరికా కూడా వెనక తగ్గడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ఇది కాదు ఖచ్చితమైన సమయం అని ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం చెప్పిందో వారు వెనుకకు తగ్గారు. వాస్తవానికి 50 ఇస్లాం దేశాలు ఉన్నాయి. ఇస్లాం దేశాలు అన్నీ కూడా ఉగ్రవాద దేశాలు కాదు. అన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించలేదు. కొన్ని దేశాలు మాత్రమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. అందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే పాకిస్తాన్ వంటి దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఇరాన్ వంటి దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే హమాస్ వంటి తీవ్రవాద సంస్థని తయారు చేసింది ఇరానే. ఉగ్రవాదం నుంచి ప్రజలు విడిపించబడాలని అమెరికా జోక్యం చేసుకుంది. ఇక మతమౌఢ్యాన్ని అనేక దేశాలు నింపాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. పాకిస్తాన్ వంటి దేశం ఒకప్పుడు ఇస్లాం దేశం కాదు, కానీ ఇప్పుడు పూర్తిగా ఇస్లాం దేశంగా మార్చబడింది. ఇరాన్ వంటి ఆ దేశం వాస్తవానికి జుడాస్ట్రిజం అనేటువంటి ఒక మతాన్ని అవలంబించేవారు.
పర్షియా దేశంలో వాస్తవానికి జొరాస్ట్రన్ అనేటువంటి ఒక మత పెద్ద ఉండేటువంటి వాడు, అతని ద్వారా స్థాపించబడింది జొరాస్ట్రనిజం. ఆ మతం ఉండేది, కానీ ఇప్పుడు టోటల్గా జొరాస్ట్రనిజం పోయింది, అక్కడ ఇస్లాం అనేటువంటి ఆ మతం వచ్చింది. బంగ్లాదేశ్ కావచ్చు, ఇరాక్ వాస్తవానికి ఒక క్రిస్టియన్ కంట్రీగా ఉండేది, జుడాయిజం అంటే యూదా మతం ఉండేది, కానీ ఇరాక్ అనేటువంటి ఆ దేశం ముస్లిం దేశంగా మార్చబడింది. సిరియా ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ, కానీ ఇప్పుడు అది ఇస్లాం దేశంగా మార్చబడింది. జోర్డన్, లెబనన్ ఇవన్నీ కూడా ఒకప్పుడు అవి ఇస్లాం దేశాలుగా ఉండేవి కావు, కానీ ఎప్పుడైతే ఉగ్రవాదం ఎప్పుడైతే వెళ్ళిందో, మతమౌఢ్యం ఎప్పుడైతే వెళ్ళిందో, ఆ దేశాలు ఇస్లాం దేశంగా మార్చబడింది. ఇజ్రాయెల్ దేశాన్ని కూడా వారు ఇస్లాం దేశంగా మార్చాలనుకున్నారు, కానీ వారికి సిద్ధాంతాలు కావచ్చు, వారికి ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలు కావచ్చు, వారి సిద్ధాంతాన్ని పట్టుకునే వారు ఉన్నారు. కొన్ని ఇస్లాం దేశాలు ప్రో అమెరికా దేశాలుగా ఉన్నాయి, అంటే అమెరికాని సపోర్ట్ చేయడానికి అమెరికాతో పాటు వారు కూడా సత్సంబంధాలు పెట్టుకునే దేశాలు ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యంగా చెప్పాలంటే సౌదీ అరేబియా, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ ఇవన్నీ కూడా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్గా పిలువబడుతున్నాయి. ఇవి ప్రో అమెరికా దేశాలుగా అవి ఉన్నాయి. అందును బట్టి ఈ ప్రో అమెరికా దేశాలకి ఇరాన్ చెప్పింది ఏంటో తెలుసా? అమెరికా మా మీద దాడి చేస్తే మేము మీ మీద దాడి చేస్తాం, ఆ తర్వాత మీకు ఆయిల్ సరఫరా నిలిపేస్తాం అని చెప్పి వాడిని భయపెడుతుంది. అందుని బట్టి అమెరికా తగ్గాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయిల్ ఎప్పుడైతే ఇరాన్ ఆపేసిందో ఆయిల్ టారిఫ్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఒక విషయాన్ని మీకు చెప్పాలి, ఇరాన్కి దగ్గరలో స్టేట్ ఆఫ్ హర్మూజ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం నుంచి ఎక్కువగా క్రూడ్ ఆయిల్, ఈ ఆయిల్ అనేటువంటిది అనేక దేశాలకి సరఫరా అవుతుంది. ఒకవేళ కనుక అమెరికా వారు కనుక దాడి చేస్తే ఇరాన్ ఖచ్చితంగా ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ పంపించడం ఆపేస్తుంది. తద్వారా ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి. మీరు గమనించండి, 600 మిలియన్ల ఆయిల్ ట్రేడ్ జరుగుతూ ఉంది. ఇరాన్ 600 మిలియన్ల ఆయిల్ ట్రేడ్ జరిగిస్తూ ఉంది. ఇప్పుడు కనుక ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేస్తే కనుక ఆ ట్రేడ్ అంతా ఆగిపోతుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా స్కేర్సిటీ ఏర్పడుతుంది. తద్వారా ఆయిల్ ప్రైసులు పెరిగిపోతాయనే ఉద్దేశంతో అమెరికా వెనుకకు తగ్గింది. ఇంకో మాట చెప్పాలంటే ఇజ్రాయెల్ దేశం కావచ్చు, ఈ ప్రో అమెరికా దేశాలుగా ఉన్నటువంటి సౌదీ అరేబియా, యుఏఈ, ఆ తర్వాత ఖతార్, బహ్రెయిన్, ఒమన్ ఈ దేశాలు అమెరికన్ ప్రెసిడెంట్కి విన్నవించుకున్నాయి, దయచేసి మీరు యుద్ధాన్ని నిలపండి, దాడులు నిలపండి. ఒకవేళ అవి కనుక జరిగితే ప్రపంచంలో చాలా ఆయిల్ ప్రైసెస్లు పెరిగిపోతాయని ఎప్పుడైతే చెప్పగానే అమెరికా ఒక స్టెప్ వెనకేసింది. అమెరికా వెనకకు తగ్గడానికి, యుద్ధాన్ని నిలుపు చేయడానికి ఇంకొక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఇప్పుడు వారు ఆ బ్యాలిస్టిక్ మిజైల్స్ తీసుకుని ఎక్కడ వేస్తారు? ఇప్పుడు ఇరాన్లో అమెరికాని సపోర్ట్ చేసేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు, అమెరికాకి యాంటీగా ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎప్పుడైతే ఆ బాంబులు ఎప్పుడైతే వేస్తారో, యుద్ధం చేయడం మొదలు పెడతారో, అమెరికాని సపోర్ట్ చేస్తున్నటువంటి అనేక మంది కూడా మరణిస్తారు. అలా మరణించడం ద్వారా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అమెరికాకి యాంటీ అవుతారు అనే ఉద్దేశంతో ఇది రైట్ టైం కాదని చెప్పి అమెరికా వెనుకకు తగ్గిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జియో పాలిటిక్స్లో చూసారా, అమెరికా దేశం ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకునేటువంటిది కాబట్టి అది వెనకకు తగ్గుతూ ఉంది. ఇరాన్కి ఏ దేశమైనా సపోర్ట్ చేస్తే మేము వారి మీద టారిఫ్లు పెంచుతామని అమెరికా ఆల్రెడీ అనౌన్స్ చేసింది. వారి దగ్గర ఏ ఒక్కరు కూడా ఆయిల్ కొనుక్కోవద్దు అని ఆల్రెడీ ఆంక్షలు విధించింది. ఆ టారిఫ్లో కూడా చాలా ప్రైస్ ఆ అమెరికా దేశం ఇరాన్ మీద వేసింది. అయినప్పటికీ కూడా ఇల్లీగల్గా వీరు ఆయిల్ వ్యాపారం చేస్తున్నారు. అమెరికా దేశం ఇంకా ప్రెజర్ ఇవ్వటం మొదలుపెట్టింది. ఆలోచించేయండి, ఇప్పుడు భారతదేశం మీద అమెరికా విధించిన ట్యాక్స్ 50%. ఇప్పుడు ఆలోచన చేయండి, ఒకవేళ భారతదేశమే కనుక ఇరాన్కి సపోర్ట్ చేస్తే, ఇరాన్తో కలిసి పనిచేస్తే కనుక అటువంటి దేశాలకి ఇంకొక 25% ట్యాక్స్ పెంచుతామని ఎప్పుడైతే అమెరికా చెప్పగానే ఆల్మోస్ట్ ఇరాన్ అంతా కూడా ఏమైందంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి ఇరాన్ వెళ్ళిపోయింది. ఒక విషయం మీకు చెప్పాలి, అమెరికా కనుక డిసైడ్ అయితే ఒక దేశాన్ని కనుక బ్లాక్ లిస్ట్లో పెడితే ఆ దేశం ఎప్పటికైనా నష్టపోద్ది. ఖచ్చితంగా ఆ దేశం నష్టాన్ని చూడాలి. ఇప్పుడు అమెరికా వాళ్ళకి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి? ప్రపంచ శాంతి, ఇరాన్లో శాంతి నెలకొల్పబడాలి. ఈ భయంకర సుప్రీం లీడర్స్ ద్వారా ప్రజలు ఇప్పటి వరకు అణిచివేయబడ్డారు. సుప్రీం లీడర్స్ అందరూ కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, హమాస్ తీవ్రవాదాన్ని, హిజ్బుల్లా, హైతీ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచవ్యాప్తంగా భయంకర అలజడిని సృష్టిస్తున్నారు. వారు అధికారం కొరకు ఎంతమందిని చంపేయడానికి, సొంత ప్రజలను కూడా చంపేయడానికి వారు వెనుదీయట్లేదు. అందుని బట్టి ఇటువంటి వారిని హతమార్చి ఇరాన్కు స్వాతంత్రం ఇవ్వాలని, ఇరాన్కు సుభిక్షమైన పరిపాలన ఇవ్వాలని అమెరికా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనందరూ కూడా ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేద్దాం. అమెరికా దేశం చేస్తున్న ప్రయత్నం కోసం ప్రార్థన చేద్దాం. అమాయకులంటే అనేక మంది ప్రజలు చనిపోతున్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని కోసం ప్రార్థన చేద్దాం. ప్రపంచ శాంతి కోసం మనం ప్రార్థన చేద్దాం. నేను ఒక విషయాన్ని చెప్పి ఈ యొక్క వీడియోని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెప్పిందో ఆ ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి.
అంత్య దినాల్లో, కడవ దినాల్లో మరొక భయంకర యుద్ధం జరగబోతుంది. దాన్నే హర్మగెద్దోన్ యుద్ధం అంటారు. ఆ హర్మగెద్దోన్ యుద్ధంలో ఈ ఇరాన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అయినప్పటికీ బైబిల్ ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. 2020వ సంవత్సరం శాంతిగా ఉంటుంది అనుకున్నాం, కానీ భయంకరమైన రీతిలో జనవరి మాసంలోనే భయంకర అలజడి వాతావరణం మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. అమెరికా మాత్రం కొద్ది వెనుకకు తగ్గింది. ఆ కారణాలు మీతో చెప్పాను. ఇరాన్ యొక్క భయంకరత్వం ఎలా ఉంటుందో, ఇరాన్ దేశంలో ఎంత భయంకరంగా క్రూరత్వంగా ప్రజలను పరిపాలన చేస్తున్నాయో మీకు చెప్పాను. స్త్రీలకు భద్రత లేదు. అక్కడ భయంకరమైన విధానాలు ఇరాన్ దేశంలో ఉన్నాయి. ప్రజలను తప్పించడం అమెరికా చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని మనందరం కూడా కోరుకుందాం. మీరు కనుక బైబిల్ ఫాలో అయిన వ్యక్తులైతే కనుక యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం, డానియల్ 10th చాప్టర్లో చాలా ప్రాముఖ్యమైన ప్రాఫెసీస్ ఈ యొక్క ఇరాన్ దేశం గురించి చెప్పబడింది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం చెప్పబడినట్లు మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు. రాజ్యాల మీదకి రాజ్యము, జనముల మీదకి జనవాలు లేస్తాయని ప్రభు చెప్పిన ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్చబడతా ఉన్నాయి. ఇంకో ప్రాముఖ్య విషయం చెప్పాలి, మనం ప్రపంచ శాంతి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఈ ఇంపాక్ట్ మన భారతదేశం మీదకి రాకుండా, ఈ ఇంపాక్ట్ అనేది భారతదేశ వ్యాపారం మీద, ట్రేడ్ మీద పడకుండా మనం ప్రార్థన చేయాలి. ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేద్దాం. అమెరికా దేశం క్రిస్టియన్ కంట్రీ, అమెరికా దేశం సూపర్ పవర్ కంట్రీ. నిజంగా ప్రపంచ శ్రేయస్సును కోరి ప్రపంచంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఇటువంటి భయంకరమైన క్రూరులైనటువంటి లీడర్స్ని హతమార్చి ప్రజలకు శాంతిని ప్రసాదించాలని అమెరికా కోరుతూ ఉంది. క్రిస్టియన్ థాట్ అలాంటిదే. ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రజలు, అమాయకులైన ప్రజలు ఏ ఒక్కరు నశించిపోకూడదు అనేటువంటిది క్రీస్తు యొక్క ఆలోచన, క్రైస్తవుల యొక్క ఆలోచన. కాబట్టి ఈ ఆలోచన ప్రకారమే డొనాల్డ్ ట్రంప్ ముందుకు వెళ్తున్నారు. ప్రపంచ శాంతిని కోరుతున్నాడు. కాబట్టి మనందరూ కూడా ప్రపంచ శాంతిని కోరుకుందాం. ఇలాంటి జియో పాలిటిక్స్ గురించి అనేకమైన వివరాలు క్రిస్టియన్ పర్స్పెక్టివ్ వినాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పబడుతున్నాయి. కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఈ వీడియోని మిస్ కావద్దు. అనేకమంది షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కమెంట్ మాకు తెలియచేయండి. ఇంకా ఏ అంశాలపై మేము మాట్లాడాలో మీరు తెలియజేస్తే కనుక ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాం. మీ కమెంట్ని, మీ లైక్ని కూడా ఈ వీడియోకి ఇవ్వండి. తద్వారా ఈ యొక్క ఛానల్ అభివృద్ధిలో మీరు కూడా పాలుభాగస్తులు ఉండాల్సిందిగా ప్రభువు పేడ మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలు దీవించును గాక. దేవుడు ప్రపంచ శాంతిని అనుగ్రహించును గాక. ఆమెన్.